హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుప్రజాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో బేకరీ స్టైల్లో వెనీలా కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో హాఫ్ కప్పు షుగర్ని వేస్తున్నాను. షుగర్ వేశాక 4 యాలకుల్ని వేస్తున్నాను. వీటిని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను 4 కోడిగుడ్లని తీసుకుంటున్నాను. కోడిగుడ్లు వేశాక ఒక విస్కర్ తీసుకొని ఈ కోడిగుడ్లని చక్కెరని బాగా కలిసేటట్టు ఒక 5 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. మీరు ఈ ప్రాసెస్ని మిక్సీలో కూడా చేసుకోవచ్చు. ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇక్కడ నేను 1 కప్ మైదాని వేస్తున్నాను. మైదా వేశాక చిటికెడు సాల్ట్ వేయాలి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేస్తున్నాను. బేకింగ్ పౌడర్ కూడా వేశాక 1/4 కప్ ఆయిల్ని వేయాలి. ఆయిల్ వేశాక అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ తయారైంది కదా, ఇప్పుడు మనం కేక్ టిన్ని గ్రీస్ చేసుకుందాం. ఇక్కడ నేను 6 ఇంచ్ బేకింగ్ టిన్ని తీసుకున్నాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ మైదా వేసి పిండినంతా టిన్కి బాగా పుయ్యాలి. ఆ తర్వాత ఇందులోకి ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని వేయాలి. కేక్ బ్యాటర్ టిన్లోకి పోసిన తర్వాత ఇలా 3-4 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఓవెన్ని ప్రీహీట్ చేసుకోవాలి. లోయర్ రాడ్ మాత్రమే ఆన్ చేసుకొని 180 డిగ్రీస్ దగ్గర 30 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. కేక్ చల్లారిన తర్వాత మాత్రమే డీమోల్డ్ చేసుకోవాలి. చూసారా కేక్ ఎంత స్పాంజీగా సాఫ్ట్గా వచ్చిందో. ఇలా బేసిక్ కేక్ని తయారు చేసుకుంటే న్యూ ఇయర్కి కానీ, క్రిస్మస్కి కానీ, బర్త్డేస్కి కానీ హ్యాపీగా మీరు ఇంట్లోనే కేక్ని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.